హైడ్రా జోలికి వస్తే ఎవరిని కూడా వదిలిపెట్టానని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రా గురించి సంచలన విషయాలు చెప్పడం అనేది జరిగింది. సో హైడ్రా గురించి కూడా ఇప్పటికీ రకరకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. హైడ్రా మధ్యలో తీసేస్తారు, అలాగే ఇప్పటికీ హైకోర్టు సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇంకా హైడ్రా పని అయిపోయింది అన్నట్టు కూడా చెప్తున్నారు. సో దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా స్పందించారనేది ఒకసారి చూద్దాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పుడు లేక్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ ఫ్లడ్ సిటీగా దిగజారిపోవడానికి కారణం గత 10 ఏళ్లలో పాలకులు చేసిన పాపాలేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దాన్ని చక్కదిద్దేందుకే హైడ్రాను ఏర్పాటు చేసినట్టు కూడా వివరించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదని స్పష్టం చేశారు. పబ్లిక్ గార్డెన్లో నిర్వహించినటువంటి ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. చెరువులు నాలాలపై కాపాడుకోకపోతే భవిష్యత్తు తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. ఇటీవల కేరళలోని వయనాడ్లో ప్రకృతి విలయ తాండవాన్ని చూశామని, హైదరాబాద్లో అలాంటిది రాకుండా ఉండాలంటే హైడ్రా యాక్షన్ తప్పనిసరి అని అన్నారు. హైడ్రా వెనుక ఎలాంటి రాజకీయ కోణం, ఏ రకమైన స్వార్థం లేదని నొక్కి చెప్పారు. అది ఒక పవిత్ర కార్యమని, ప్రకృతి కాపాడుకునేందుకు చేస్తున్న యజ్ఞమని, దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. సో హైడ్రాకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్పారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా హైడ్రాని ఆపే ప్రసక్తే ఉండదు. దీంట్లో రాజకీయ కోణాలు అన్నట్టు ఏమి ఉండదు. తను బీఆర్ఎస్ నేత, తను కాంగ్రెస్ నేత, తను బీజేపీ నేత, డెఫినెట్గా వారిపైన పగ తీర్చుకోవాలి. వారి ఇల్లులని కూలగొడితే, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తే డెఫినెట్గా మా పార్టీలోకి వస్తారు అని చెప్పేసి దీంట్లో రాజకీయ పరంగా ఎటువంటి దురుద్దేశం అయితే లేదు. ఇది కేవలం ఒక ప్రకృతిని కాపాడుకోవడానికి మాత్రమే. ఒకప్పుడు చెరువులతో కూడినటువంటి భాగ్యనగరాన్ని చూసినాం, ఇప్పుడు వరదలతో కూడినటువంటి భాగ్యనగరాన్ని చూస్తున్నాం. సో దానికి దీనికి చాలా తేడా ఉంది. అలాగే చిన్న ఎగ్జాంపుల్గా కూడా కేరళలో ఏం జరిగింది అనేది కూడా అందరికీ తెలుసు. కేరళ వయనాడ్లో ప్రకృతి విలయానికి అంటే ప్రకృతి కోపం గనక కోపగిస్తే ఏ విధంగా ఉంటుందో అనేది కూడా అందరికీ తెలిసిన విషయము. అలాంటి పరిస్థితి అనేది హైదరాబాద్లో ఉండద్దు. సో చెరువు ప్లేస్లో చెరువు ఉంటే ఎటువంటి వరదలు కూడా హైదరాబాద్ని హైదరాబాద్ని అతలాకుతలం చేయలేదని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. మరి మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ పవిత్ర కార్యాన్ని అనేది ఇంకెన్ని చట్టబద్ధత అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి చట్టబద్ధత చేసి దీన్ని ఎంతవరకు ముందరికి తీసుకెళ్తారనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి హైడ్రా పైన మీ అభిప్రాయం అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారికి దయచేసి తెలంగాణ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.